తీవ్రవాదులు కుటుంబాలతో సహా లేపేయక తప్పదు. ఎందుకంటే ఆళ్ళకందరికీ ఆ జబ్బుంటది. మొన్న మనం గనక పాకిస్తాన్‌లో ఉన్నటువంటోడిని ఎలా అయితే టార్గెట్ చేశామో, ఇప్పుడు అదే తరహా అట్మాస్ఫియరు ఇంకో పక్కన అది మొట్టమొదటి నుంచి ఇజ్రాయెల్‌కి ఆ అలవాటుంది. అందులో కీలకమైనటువంటి అంశం హమాస్ నేత సిన్వర్ వాళ్ళ కుటుంబాన్ని వరుసబెట్టి లేపేస్తున్నారు. గాజాలో హమాస్‌కు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. హమాస్ సాయుధ సంస్థ సీనియర్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం పార్లమెంటు మేరకు ప్రకటించారు. హమాస్‌కి గతంలో అత్యంత కీలక నేతగా నిలిచిన యహ్వా సిన్వర్ తమ్ముడే మొహమ్మద్ యహ్వా గతేడాది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ శివారు గ్రామాల మీద హమాస్ మెరుపు దాడి ఘటన సూత్రధారులో యహ్వా ఒకరని ఇజ్రాయెల్ ఆరోపించడం తెలిసింది. యహ్వా అనంతరం ఆయన బాధ్యతలు మొహమ్మదే చూసుకుంటున్నాడు. సిన్వర్ సొంత పట్టణమైన ఖాన్ యూనిస్ మీద మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడి చేస్తే వాటి దాటికి స్థానిక యూరోపియన్ ఆసుపత్రి భూగర్భంలోని హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది.